పెరుగుతున్న అవసరాల దృష్ట్యా ఇంధన పొదుపు ఎంతో అవసరమని ఏపీ సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ప్రత్యామ్నాయ వనరులను వినియోగించుకోకపోతే నష్టపోతామన్నారు. సోలార్ విద్యుత్ వినియోగం పెరగాలని, గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి చేసుకోవాలని మంత్రి సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో మంత్రి దుర్గేష్ మాట్లాడారు. సోలార్ వాడకాన్ని ప్రతి ఒక్కరూ ఉద్యమంగా తీసుకోవాలన్నారు ఆయన. ఇంధనం పొదుపుపై ప్రజల అవగాహన కల్పించడం వారోత్సవాల ప్రధాన ధ్యేయమన్నారు జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఈ సందర్భంగా 2047 డాక్యుమెంట్ రిలీజ్ చేసినట్లు తెలియజేశారు. దానిలోని 10 సూత్రాల్లో ఇంధన పొదుపు ఒకటని ఆమె చెప్పారు. దేశవ్యాప్తంగా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను నిర్వహించుకునేటువంటి శుభ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ మరియు ఇంధన శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నారు. ముఖ్యంగా ఇంధన పొదుపు అనేటువంటిది ఇవాళ మనకున్నటువంటి అవసరాలని దృష్టిలో పెట్టుకుంటే చాలా అవసరమైనటువంటి విషయం. ముఖ్యంగా మనం ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ, బొగ్గు వాడకంలో కానీ, అదేవిధంగా డీజిల్, పెట్రోల్ లాంటి ఇంధనాల విషయంలో కానీ మనం ఆల్టర్నేటివ్ రిసోర్సెస్కి వెళ్ళకపోతే, వాటిని పొదుపు చేసుకోకపోతే, ఒక పక్కన మనకి అవి ఎక్కువగా ఉపయోగంలోకి రావు అనేటువంటిది, ఎక్కువ కాలం ఉండవనేటువంటి మాటతో పాటు పర్యావరణానికి విఘాతం కలిగించేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది. కార్బన్ డైఆక్సైడ్ బాగా రిలీజ్ కావడం వీటి వల్ల అవి వాడటంతో, అందుకే ఇవాళ మనం అందరం ఒక పక్కన ఇంధన పొదుపుని చేస్తూనే మరో పక్కన రిన్యూవబుల్ ఎనర్జీస్ని డెవలప్